హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ పొంగనాల ఎగ్ కర్రీ అండి. ఈ కర్రీని పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. మనం దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఒక 10-12 జీడిపప్పు, 7-8 వెల్లుల్లిపాయలు, ఒక 2 మీడియం సైజు కట్ చేసుకున్న ఆనియన్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని స్లిమ్ టు మీడియం పెట్టుకుంటూ ఇప్పుడు ఈ ఉల్లిపాయ కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 కట్ చేసుకున్న టమాటాలను వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నేనైతే మీడియం సైజు టమాటాలు 3 తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి మూత పెట్టి టమాటా మగ్గిపోయే వరకు దీన్ని స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే టమాటా మగ్గిపోతుంది. ఇది ఒక 2-3 నిమిషాల్లో టమాటా అనేది పూర్తిగా ఉడికిపోతుంది. ఈ విధంగా మనం టమాటా అనేది పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఎగ్స్ని యాడ్ చేయాలండి. మనకు ఎన్ని అయితే అవసరం ఉంటాయో అన్ని వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 ఎగ్స్ వేస్తున్నానండి. 1/2 స్పూన్ సాల్ట్ని వేసి ఎగ్స్ని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బీట్ చేసుకోవాలి. మనం ఒక 3 గుడ్లతో కర్రీ అనేది క్వాంటిటీ అనేది ఎక్కువగా చేసుకోవచ్చండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెడితే కర్రీ కూడా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మనం ఇంతకుముందు బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను తీసుకున్న 3 కోడిగుడ్లకు నాకు ఒక ప్యాన్ వరకు సరిపోయిందండి. ముందుగా స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టుకుంటే ఇవి ఫ్లఫీగా పొంగుతాయి. మీరు కర్రీని పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా అన్నిట్లో వేసిన తర్వాత దీన్ని మూత పెట్టి స్టవ్ని మీడియంలో పెట్టుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి మనం ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మనం ఇంకొక సైడ్కి మనం తిప్పి వేసుకోవాలి. ఇలా అన్నింటిని తిప్పివేసిన తర్వాత వీటిని కూడా 2 వైపులా కాల్చుకోవాలి. మూత పెట్టి మళ్ళీ 1-2 నిమిషాల పాటు ఉంచితే మనకు ఇవి ఫ్లఫీగా తయారవుతాయండి. చూసారు కదా ఎగ్ పొంగనాలు ఎంత ఫ్లఫీగా తయారయ్యాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. కొన్ని ఇందులోనే వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 1 బిర్యానీ ఆకు, 1 ఇలాచి, 2 దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, ఒక 3-4 లవంగాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న 5-6 మిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారంను వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమాన్ని వేసి కలపాలి. దీన్ని స్టవ్ని స్లిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనకు ఉడికిన తర్వాత ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి మనం కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. నేనైతే మిక్సీ జార్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇందులో కలుపుతున్నాను. ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని స్లిమ్లో పెట్టి ఉడికించండి. ఈ కర్రీ కొంచెం గ్రేవీగా ఉంటుంది కాబట్టి కింద అడగంటినట్లు ఉంటుందండి. స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఉడికించాలి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇంతకుముందు పొంగనాల ఎగ్స్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఈ పొంగనాల్ని 2 వైపులా కలుపుకోండి. ఇప్పుడు ఇలా 2 వైపులా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా కర్రీని మళ్ళీ ఉడికించుకున్న తర్వాత చివరిగా ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర, మనం వేయించుకున్న 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే పొంగనాల ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి.
మనకు ఇంట్లో ఎగ్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా కర్రీ కనుక చేస్తే కర్రీ బాగుంటుందండి. టేస్టీగా మరియు డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈ కర్రీని మీరు రైస్లోకి, రోటీ దేంట్లోకైనా కూడా తినేయచ్చండి. పిల్లలకి బాక్స్లో కూడా ఈ విధంగా చేసి పెడితే వాళ్ళైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈ కర్రీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడైతే అప్పటికప్పుడు మనం చేసి పెట్టేయచ్చు. తక్కువ గుడ్లతో ఈ విధంగా ఎక్కువ కర్రీని అనేది మనం చేసుకోవచ్చండి. కర్రీ కూడా చాలా చాలా బాగుంటుంది. పిల్లలైతే ఇలా ఒక్కొక్క ఎగ్ పీస్ని పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.